లో కంప్లీట్గా నిషిద్ధం, పాక్షికంగా నిషిద్ధం. అండ్ మూడోది బహుశా మన చేతిలో లేని, ఉదాహరణకి ఫర్టిలైజర్ అవశేషాలు లేక టాక్సిక్ కెమికల్స్కి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ ఎక్స్పోజ్ అవ్వడం లాంటివి పెట్టుకుని మాట్లాడదాం సార్, ఫర్ అస్ టు అండర్స్టాండ్. ఈ నిషిద్ధం అనే కేటగిరీలో మీరు టొబాకో పెడుతున్నారు, ఆల్కహాల్ కూడా ఇంచుమించు అదే కేటగిరీకి వస్తుంది కదా సార్, కంప్లీట్లీ బ్యాండ్, అస్సలు మంచిది కాదు. ఇక రెండో కేటగిరీ మంచిది కాదని మనకు తెలుసు, ఫాస్ట్ ఫుడ్, తర్వాత బాగా హై కార్బోహైడ్రేట్ హై షుగర్ ఫుడ్స్, జంక్ ఫుడ్, కోలాసు, ఇవన్నీ కూడా. సో వీటి గురించి చెప్పండి సార్, ఎంత తీవ్రమైన ప్రభావం? డెఫినెట్గా రండి. ఇప్పుడు ఆయిలీ ఫుడ్ ఇక అంటే హై క్యాలరీ, ఇప్పుడు చాలామందికి తెలిసి ఉంటుంది, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటే అసలు కొంతమంది క్యాన్సర్ వస్తే షుగర్ కార్బోహైడ్రేట్ తీసుకోవడం మొత్తం మానేస్తున్నారు. అంటే ఇట్స్ అగైన్ నాట్ ట్రూ, బికాజ్ బాడీలో కార్బోహైడ్రేట్ ఎలాగా ప్రొడ్యూస్ అవుతుంది, గ్లూకోజ్ వస్తుంది, కానీ మనం హై గ్లూకోజ్ కంటెంట్ తినకూడదు. సో షుగర్ కన్జంప్షన్ షుడ్ బి రెడ్యూస్డ్. అంత మాత్రం కాకుండా మరి ఈ యొక్క హై క్యాలరీలో ఉన్నటువంటి యొక్క ఏమంటారు కోలాస్ కానివ్వండి, అంత మాత్రం కాకుండా ఇంకా చూసినట్లయితే మరి ఫ్రైడ్ ఫుడ్స్, రెడ్ మీట్ కన్జంప్షన్ లీడ్స్ టు కోలన్ క్యాన్సర్ ఇన్ సిగ్నిఫికెంట్ వే అండి. సో అంత మాత్రం కాకుండా ప్రాసెస్డ్ ఫుడ్ అనమాట. సో అంటే ఇవి మనం తగ్గించినట్లయితే ఖచ్చితంగా రిస్క్ అనేది తగ్గుతుంది. కానీ వీటిని ఎంత మోతాదులో పర్వాలేదు తీసుకోవచ్చు, చూసి చూడనట్టు ఊరుకోవచ్చు అని ఏమన్నా మనకు మెజర్స్ ఉంటాయా సార్? మన శరీరం చెప్పే కథలే వినాలా? ఎగ్జాక్ట్ మెజర్మెంట్ లేదు, కానీ అమెరికాలో ఈ మధ్యన ఏం చేశారంటే మీకు ఒక ప్లేట్ ఫుడ్ దే మేడ్ ఏ న్యూ ఫార్ములా. ఏంటంటే 2/3 1/3. సో 2/3 ఏంటంటే గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, ఆకుకూరలు, ఇంకా లేకుంటే వెజిటబుల్స్ ఆల్. ఒక రకంగా చెప్పాలంటే 1/3 మాత్రమే నాన్ వెజ్ ఉండాలని వాళ్ళ కొత్త ప్రతిపాదన అనమాట. సో మీ ప్లేట్లో 2/3 షుడ్ బి ఫుల్ ఆఫ్ వెజిటబుల్స్, 1/3 ఈజ్ నాన్ వెజ్. ఇట్ కుడ్ బి చికెన్, ఇట్ కుడ్ బి ఫిష్, లేకుంటే మీట్ కావచ్చు, ఇదని తీసుకోవచ్చు. సో అట్లా బ్యాలెన్స్గా మనం తీసుకోవడం ఇంపార్టెంట్. అంటే మీరు అడిగారు కదా ఎంత మోతాదులో తీసుకుంటేనే సరిపోతుంది అనేది ఎగ్జాక్ట్ మెజర్మెంట్ లేదు, ఎవరికి వారు డిసైడ్ చేసుకోవాలి. అంటే ఫుడ్ ఈజ్ మెడిసిన్. అంటే మనం ఏం తింటామో మనం అది అవుతాం. సో యు ఆర్ వాట్ యు ఈట్, ద మెసేజ్ ఇస్ క్లియర్. సో మీరు ఇప్పుడు ఇందాక ఫుడ్ గురించి ఇంత మీరు స్ట్రెస్ చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి అంటే డెఫినెట్గా ఏం తిన్నప్పుడు కూడా మనం మైండ్ఫుల్గా తినాలి. కొంత ఏదో నేను అంటే ఈ రోజుల్లో యువతకు నేను ఇచ్చే మెసేజ్ మీరు చూడండి, హైదరాబాద్లో నంబర్ ఆఫ్ రెస్టారెంట్స్ చూడండి, పబ్స్ చూడండి, విచ్చలవిడిగా అన్లిమిటెడ్ ఫుడ్ కన్జంప్షన్ జరుగుతూ ఉంది. నా బాధలో ఏంటంటే నెక్స్ట్ 10 to 20 yearsలో దీని యొక్క ఎఫెక్ట్ అప్పుడు కనబడుతుంది మనకి, ఒబేసిటీ. సో అంటే సో మచ్ సో ఎంత ఈ యొక్క ఫుడ్ మీద ఒక రెగ్యులేషన్ లేకుండా, అంటే పీపుల్ ఆర్ అర్నింగ్ మనీ అర్లీ ఇన్ దర్ లైఫ్, 20-24 సంవత్సరాలకి మంచి జీతం వస్తుంది, ఉద్యోగం ఉంది. సో ఐ థింక్ అక్కడ కొంచెం మనకి అవేర్నెస్ తీసుకురావడం, ప్రజల్లో కొంచెం చైతన్యం తీసుకురావడం ఎంతైనా అవసరం. దీని గురించి వాట్ ఈస్ ద బెస్ట్ వే ఫర్ అన్ ఇండివిజువల్ టు అప్రోచ్ దిస్ సబ్జెక్ట్? నేను ఏం తినాలి, ఎంత మోతాదులో తినాలని చెప్పడానికి ఏం చేయాలి సార్? న్యూట్రిషనిస్టా, జనరల్ ఫిజిషియన్ని సంప్రదించాలా, అమ్మ చెప్పిన మాట ఇంట్లో వినాలా, ఏం చేస్తే ఉత్తమం అంటారు మీరు? అంటే ఆనెస్ట్గా స్పీకింగ్ అందరూ ఒక డాక్టర్ని కన్సల్ట్ చేసే అవసరం లేదు దీనికి. సో అంటే ఇప్పుడు కార్బోహైడ్రేట్ కానీ, ప్రోటీన్ కానీ, లేకుంటే ఫ్యాట్ కానీ సరైన మోతాదులో మనం కన్జ్యూమ్ చేసుకుంటే మీకు అవైలబుల్ ఆన్లైనే చాలా వరకు మీకు ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. దీంట్లో మిగతా అన్నీ కూడా ఆన్లైన్ మనం చూస్తే అవసరం లేనట్లకి. ఓకే, ఇప్పుడు దర్ ఆర్ వేరియస్ కొన్ని ఆర్గనైజేషన్స్ అయితే మీకు డైట్ ప్లాన్స్ ఇస్తున్నాయి. ఒక 10 weeks ఒక ఛాలెంజ్ ఇస్తున్నాయి డైట్ ప్లాన్. అంటే ఒక మంచి అలవాట్లు వీళ్ళకి అంటే అడాప్ట్ చేసుకోవాలని చెప్పి ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నాయి. కరెక్ట్. సో కనుక ఐ థింక్ ఈచ్ వన్ ఇస్ ద పర్సనలైజ్డ్ ఆప్షన్ అండి. అంటే నేను చెప్పేది ఒకటి అందరికీ అది వర్తించకపోవచ్చు. కరెక్ట్.